అవును కానీ మార్నింగ్ ఒక రీల్ పంపించా చూసావా? అయ్యో ఏమన్నా ఫుల్ కామెడీ, ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నవ్వి పొట్ట చెక్కలైపోయింది. అమ్మో అసలు ఊపిరి రాలేదు అనుకో తెలుసా. నవ్వుతుంటే అసలు ఆఫీస్లో అందరు ఏమైంది అని అడుగుతుంటే జోక్ చూపించారు అందరికి. వాళ్ళు కూడా పొట్ట పట్టుకొని నవ్వుతూనే ఉన్నారు. నేను నవ్వడం చూసి మేనేజర్ వచ్చాడు. ఏమైందంటే అతను కూడా షేర్ చేసాం. అతను కూడా మొత్తం నవ్వుతూనే ఉన్నాడు. అబ్బాబ్బా ఇంకోసారి అంత కామెడీ రీల్స్ పంపించకరా, నవ్వలేకపోతున్నా. నేను మార్నింగ్ పంపించింది ఎమోషనల్ రీల్, అంటే అందులో కొంచెం ఎమోషనల్ కామెడీ ఉందిరా. పంపించింది ఎమోషనల్ రీల్ అంటే నువ్వు చూడలేదంటే నాకు నా రీల్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదంటే నా మీద లవ్ లేదు, నా మీద లవ్ లేదంటే ఇంకెవరి మీదో లవ్ ఉంది. ఎవరమ్మాయి? షీలా ఫోన్ చేసింది. స్పీకర్ పెట్టు. హా షీలా, ఏంటి సంగతి? సింధు, మా ఇంట్లో ఫ్యాన్ పని చేయట్లేదు, కొంచెం రోహిత్ని పంపిస్తావా ప్లీజ్? అయ్యో అవునా, ఇప్పుడే రోహిత్ బయటికి వెళ్ళాడు మార్కెట్కి వెజిటేబుల్స్ తేయడానికి, ఉంటే పంపించేదాన్ని. బేబీ నేను వచ్చేసా. ఎక్స్ట్రా కటింగ్ ఇస్తున్నావేంట్రా? ఇక నోరు మూసుకుని కొంపలో పడుండు. ఏం బాబీ అసలు ఒక్క పనైనా సరిగా చేసావా నువ్వు? అసలు ఏంటి నాకు అర్థం కాదు. ఏ పని చేస్తున్నా అందులో వంకలు పెడుతూ ఉంటావు. అయినా ఎప్పుడైనా అప్రిషియేట్ చేసావా? ఎప్పుడు తిడుతూనే ఉంటావు. అవును, నాకు సరదా కదా నేను తిట్టడము. నువ్వు సరిగ్గా పని చేస్తే నేను ఎందుకు అప్రిషియేట్ చేయను అసలు? అబ్బా ఈ గొడవ ఇప్పుడే తేల్చట్లేదు కదా, ఏదో ఒకటి చేయాలి. అయినా నువ్వు అందంగా ఉందని చెప్పేసి బాగా పోరు కదా. అందంగా ఉంటే మాత్రం ఏదైనా చెల్లుతుంది అనుకుంటున్నావా? అది కాదు బాబీ, నువ్వు అన్నదానికే కదా నేను అన్నాను. సరేలే, నాది కూడా తప్పు ఉంది, నేను ఓవర్ రియాక్ట్ అయ్యాను. సరే ఈ గొడవ ఇక్కడికి వదిలేద్దాము. నీకు నువ్వు తాగడానికి వేడివేడిగా కాఫీ అని తినడానికి ఏమైనా తీసుకొస్తాను, ఓకేనా? చూశారు కదండి, మనం ఫైట్ చేయాల్సింది రోగితోని కాదు, రోగంతో. ఏం చెప్పావురా? చచ్చిపోతుంటా. ఏమైందా డల్గా ఉన్నావు? ఏంలే బాబీ, ఇందాక ఆన్లైన్ లో ఒక డ్రెస్ చూసాను, చాలా బాగుంది. కొందామంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది బాబీ, అందుకే కొనుక్కుంటూ వదిలేసాను. కానీ ఆ డ్రెస్ నా మైండ్ లో నుంచి అస్సలు పోవట్లేదు. అది ఆలోచించి నాకు హెడ్ఏక్ వస్తుంది. సరే ఒక విషయం మాకు, నేను ఆన్లైన్ ఆర్డర్ పెడతాను. నువ్వు ఆర్డర్ పెడతావా? సైజ్ చెప్తావు. సైజ్ అంటే హెడ్ఏక్ మెడిసిన్స్ అన్ని సేమ్ సైజే ఉంటాయి కదా. నానా టీ పెట్టు. ఓ బాబీ, నేను అసలుకే బ్యాడ్ మూడ్ లో ఉన్నా. ఓకే మాట్లాడుకుందాం, టీ పెట్టు. పొద్దున్న నుంచి డల్ గా ఉన్నా, ఎందుకు డల్ గా ఉన్నా అని అడగకుండా వచ్చి టీ పెట్టు అంటున్నావు. అదే అంటున్నారా, మాట్లాడదాం, టీ పెట్టు. పొద్దున్న నుంచి 10 సార్లు కుది తాగినట్టు తాగిన వాళ్ళు కడుపా చెరువా నాకు అర్థం కాదు. నేను డల్గున్నా అంటే ఎందుకున్నా అని అడగకుండా టీ పెట్టమంటావేంటి నాకు అర్థం కాదు. నాకు అర్థమైంది, మాట్లాడదాం సరేనా, టీ పెట్టు. నువ్వు నీ టీ పెట్టుకొస్తావు. నానా టీ వేడిగా ఉండాలి, పొగలు రావాలి. బాబీ, పెళ్ళాక ఫస్ట్ టైం నువ్వు నన్ను మన ఇంటికి తీసుకొచ్చావు కదా, అప్పుడు నన్ను చూసి ఏమనుకున్నావు? అబ్బా అనవసరంగా ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాను, ఇప్పుడు దీన్ని రిటర్న్ కూడా చేయలేను. చూసారా సార్ డబుల్ యాక్షన్. నాని పన్నీర్ కర్రీ సూపర్ ఉందిరా. థ్యాంక్ యూ బాబీ. బాబీ దివాళీ వస్తుంది కదా, ఒక కొత్త చీర కొనుక్కుంటా బాబీ. మొన్ననే కదా దసరాకి 2 సారీస్ కొన్నావు, అయినా ఎవ్రీ మంత్ సారీస్ కొంటూనే ఉంటావా? అదే నీకు ఎన్ని కావాలి?
అవన్నీ అందరు చూసారు బాబీ. మరి నిన్ను కూడా అందరు చూసినారు, పోయి కొత్తగా తీసుకురావన్నా నేను? ఎక్స్ట్రా కటింగ్లు ఇస్తున్నావేంట్రా? అయిందా? బాగైందా?